హలో ఎవరీవన్, టుడే మీకోసం ఒక ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే తీసుకొని వచ్చాను అనమాట. ఇది వచ్చేసి మీకు ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అనమాట రైట్ నౌ వచ్చేసి. సో ఇది ఎక్కడో కాదు, మనకి 4th సిటీ ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 10 minutes డ్రైవ్లో ఉంటుంది. అండ్ శ్రీశైలం హైవే ఏదైతే ఉందో మనకి మైసూరి టెంపుల్ మీకు ఐడియా ఉంటుంది అనమాట. కడతాల్ మైసూరి టెంపుల్ అంటే ఫేమస్. సో ఆ హైవే నుంచి ఎగ్జాక్ట్గా మనకి 2 kilometers అయితే ఈ ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉంటుంది అనమాట. టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి 70 acres ప్రాజెక్ట్ అండి. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా 7 to 8 months బ్యాకే లాంచ్ అయిందనమాట ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి. అండ్ అప్పుడు ఎట్లా ఉంది అండ్ ఈ 7 months ఆఫ్ టైం పీరియడ్లో మనకి వర్క్స్ ప్రోగ్రెస్ అనేది ఎలా వచ్చినాయి అవన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దామండి. సో ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట. మనకి 7-8 months బ్యాక్ ఇవైతే ఏం లేదనమాట, జస్ట్ ల్యాండ్ కూడా నార్మల్ ల్యాండ్ ఉండేది. 8 months ఆఫ్ టైం పీరియడ్లోనే మనకి ఎంట్రన్స్ ఆర్చ్ కానీ, సీసీ రోడ్స్ కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అండ్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో అన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి చూసుకుందామండి. సో ఇది చూసుకోవచ్చు మీరు, కాంపౌండ్ వాళ్ళు కానీ అన్నీ అయిపోయినాయి అనమాట. సో 8 months ఆఫ్ బ్యాక్ చూసుకుంటే మీకు ల్యాండ్ నార్మల్ ల్యాండ్లో ఉండేది. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు ప్రోగ్రెస్ అనేది ఎంతలా ప్రోగ్రెస్ అయిందంటే చాలా స్పీడ్గా వర్క్స్ అనేది జరుగుతున్నాయి అనమాట. దీంట్లో మీకు డ్రైనేజ్ వర్క్స్ అనేవన్నీ కూడా ఒకసారి లోపలికి వెళ్ళి రోడ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో చూస్తున్నారు కదా, రోడ్ అనేది మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి, సీసీ రోడ్స్ అనేవి కూడా. సో ఎంత ప్రోగ్రెస్లో ఉందనేది చూసుకోవచ్చు వర్క్ మీరు. మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికి ఎంత ప్రోగ్రెస్ అనేది అయింది చూసుకోవచ్చు మీరు. అండ్ ఫుట్పాత్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి మనకి. అండ్ వాటర్ పైప్ లైన్ కూడా ఆల్రెడీ ఇచ్చేసాం మనం. అండ్ తర్వాత మీరు ఎలక్ట్రిసిటీ లైన్స్ అనేది ఇచ్చేసాము. అండ్ డ్రైనేజ్ పైప్ లైన్ కూడా అయిపోయిందనమాట. అండ్ సీసీ రోడ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు, ఎంత క్వాలిటీతో వేసామనేది. ఇవన్నీ కూడా అపర్ణ కన్స్ట్రక్షన్స్తో మనం టైఅప్ అయ్యి అయితే చేసినాం అనమాట, ఈ ల్యాండ్స్కేపింగ్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా. అండ్ చూసుకోవచ్చు రిమైనింగ్ అంతా వర్క్స్ కూడా మనకి ఎంత ప్రోగ్రెస్లో ఉన్నాయని చూసుకోవచ్చు. వర్కర్స్ కూడా ఇక్కడే ఉంటారనమాట, మనకి డైలీ ఇక్కడే ఉంటారనమాట. ఎవ్రీడే మనకి హాలిడే లేకుండా ఎవ్రీడే వర్క్ అనేది జరుగుతూనే ఉంటుంది అనమాట మనకి. అని చూసుకోవచ్చు మనం ఈ డ్రైనేజ్ లైన్ అనమాట, ఈ డ్రైనేజ్ లైన్. ఇంకోటి వచ్చేసి మీకు ఎలక్ట్రిసిటీ అండ్ ఇంటర్నెట్ కేబుల్స్ కానీ ఇవన్నీ కూడా మనం దాంట్లో ఇస్తామన్నమాట. అండ్ ఎవ్రీథింగ్కి సపరేట్ లైన్స్ ఉంటాయి అనమాట. సో ఈ ఫుట్పాత్ కూడా మనం 8 feet ఇస్తున్నాం అనమాట అండి. మనం ఈ వెంచర్లో 8 feet ఇస్తున్నాము. ఇంటర్నల్ వచ్చేసి 33 అండ్ మెయిన్ వచ్చేసి 40 feet రోడ్స్ అయితే ఇస్తున్నాం అనమాట మనం. అండ్ నెక్స్ట్ థింగ్ మన మెటీరియల్ కూడా చూసుకోవచ్చు. ఈ మెటీరియల్ అనేది మీకు మై హోమ్ విల్లా ప్రాజెక్ట్స్లో యూజ్ చేస్తారండి ఎక్కువగా. మనకి మై హోమ్ కానీ, అపర్ణ కానివ్వండి, రాజపుష్ప అలాంటి విల్లా ప్రాజెక్ట్స్లో యూజ్ చేసే మెటీరియల్ మనం ఓపెన్ ప్లాట్స్లో యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఇది ప్రీమియం వెంచర్ కాబట్టి మనం ఇవన్నీ యూజ్ చేస్తున్నాము. మీకు అప్రిసియేషన్ కానివ్వండి, తర్వాత ఫ్యూచర్లో రీసేల్ చేసుకునే రీసేల్ వాల్యూ ఉండటానికి. అండ్ మీరు ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకున్నా కానీ అన్ని ప్రీమియం థింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట దీంట్లో. అండ్ మెయిన్గా మనం యాంపీ థియేటర్ ఇస్తున్నాము, టెంపుల్ ప్రొవైడ్ చేస్తున్నాము, చాలా పెద్ద క్లబ్ హౌస్ వస్తుంది. దాంట్లో మీకు స్విమ్మింగ్ పూల్, 6 guest rooms ఉంటాయి. అండ్ బ్యాంకెట్ హాల్స్ కానివ్వండి, యోగా, జిమ్ అండ్ ఓపెన్ రెస్టారెంట్స్ కానీ అవన్నీ వస్తాయి అనమాట అండి దీంట్లో మనకి. అండ్ ఆల్రెడీ phase 2 అనేది అటువైపు వస్తుందండి మనకి. phase 2 ఆల్మోస్ట్ క్లీనింగ్ వర్క్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ జనవరికి మనం లాంచింగ్ అయితే చేస్తాం అనమాట అండి. ఒక 1 or 1.5 monthsలో స్టార్ట్ చేస్తాం అనమాట. ఇదైతే ఆల్మోస్ట్ మనకి ఈ December ending కల్లా ఫైనల్ హెల్ప్ అయితే తీసుకుంటాం అనమాట ఈ ప్రాజెక్ట్కి. ఎందుకంటే ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. జస్ట్ ఫుట్పాత్ వర్క్స్ కానివ్వండి అండ్ పార్క్ కానివ్వండి ఇవన్నీ కొన్ని పెండింగ్ ఉన్నాయి, స్ట్రీట్ లైట్స్ ఇవి అవి కూడా ఈ December ending కల్లా మనకి కంప్లీట్ అయిపోతాయి అనమాట. సో నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి మనం ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే వాళ్ళ ప్రీవియస్ వెంచర్స్ ఎలా ఉన్నాయి అండ్ ఎలా డెవలప్మెంట్ చేశారు, వాటిలో రీసేల్స్ అవుతున్నాయా లేదా, అండ్ ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, మెయింటెనెన్స్ చేస్తున్నారు లేదా, అవైతే ఖచ్చితంగా కీ పాయింట్స్ అనమాట అండి మనం తెలుసుకోవాల్సింది. సో మనం కూడా శ్రీశైలం హైవేలో ఒక 5 projects అయితే కంప్లీట్ చేసామండి. ఒక్క ప్రాజెక్ట్ కూడా మీకు ఫైనల్ ఎల్పీ పెండింగ్ లేదు అండ్ ఏ ఇష్యూస్ కూడా లేవన్నమాట లీగల్గా కానీ. అండ్ ఎల్పీ పెండింగ్లో కానీ ఏ ప్రాజెక్ట్ కూడా పెండింగ్ లేదనమాట. అండ్ రీసెంట్గా మనం ఒక లేమూర్లో 35 acres ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. ఒకసారి ఆ వెంచర్ వీడియో మీకు ప్రొవైడ్ చేసిన స్క్రీన్ మీద ఎలాంటి డెవలప్మెంట్స్ ఇస్తామో ఒకసారి చూడండి. Hello everyone, today I will show you the best villa community venture near Takugura. Spread out in 35 acres, it is final approved by the HMDA and RERA. It is exactly located in Limor. It is fully gated community venture. In this venture, we are giving all CC roads and entrance 60 feet road, modern avenue plantation, underground drainage, underground electricity, CC cameras, internet connection, 2 overhead tanks, layout compound wall, street lights, 24/7 security, walking track, and many more. Venture promises gives more appreciation within a short period, and we are offering lifetime maintenance to this venture. This is 1 acre park in this
We are giving cycling track, cricket net practicing with beautiful garden. This is 100 feet road which is connecting to the Srisalam highway to Lemur. And we are giving 3 acres of park in middle of the venture with open area, open gym, children play area, basketball court, shuttle court, and mainly this clubhouse spread out in 10,000 SFT with swimming pool, banquet hall, gym and yoga hall, indoor games. సో అది 35 ఏకర్స్కే మనం అలాంటి డెవలప్మెంట్స్ ఇచ్చామండి. ఇది 70 ఏకర్స్ ప్రాజెక్ట్ అండి. మొత్తం కూడా మీకు 70 ఏకర్స్ ప్రాజెక్ట్ కాబట్టి మనం దానికంటే ఇంకా అడిషనల్గా చాలా ఎమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి డబుల్ అయ్యేలా మనం అయితే ఎమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్లో. మీకు ఈ ప్రాజెక్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే ఈ ప్రాజెక్ట్లో చాలా తక్కువ ప్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట అండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ప్రాజెక్ట్ అయితే. అండ్ బ్యాక్ సైడ్ మనం ఫేజ్ 2 కూడా లాంచ్ చేస్తున్నాం అనమాట. సో అది కూడా మేబీ ఒక 2 monthsలో స్టార్ట్ అయిపోతుంది. ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి. చాలా తక్కువ ప్లాట్స్ ఉన్నాయి అనమాట. దీంట్లో మీకు ఏమన్నా ప్లాట్స్ కావాలనుకున్న సైట్ విజిట్ చేయాలనుకున్నా కానీ ఒకసారి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇంకా ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.